ఎన్హెచ్కే ప్లస్ సమర్పణ. ప్రొద్దుటూరులో ఓ బీర్వాల పనిచేసే రాజేష్ అనే యువకుడు పెద్దగా చదువుకోకపోయినా సేవా దృక్పథంతో 2018 సంవత్సరంలో పెన్నా నది ఒడ్డున మదర్ తెరిసా పేరుతో ఓ వృద్ధాశ్రమాన్ని ప్రారంభించారు. ఆయన స్నేహితులైన విష్ణు, ఇతరుల సహకారంతో ఆయన ఓ 40 నుంచి 50 మంది దాకా వృద్ధులతో ఆశ్రమాన్ని ఎంతో చక్కగా పరిశుభ్రంతో చిత్తశుద్ధితో నడుపుతూ వస్తున్నారు. కువైట్లో ఉండి పని చేసుకుని జీవిస్తున్న భారతీయులు మాతృభూమి రుణం తీర్చుకునే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో ఉన్న 11 ఆశ్రమాలకు నెల 20,000 రూపాయల సరుకులను చెల్లిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంతో ఈ నెల మదర్ తెరిసా వృద్ధాశ్రమంలో 20,000 రూపాయల సరుకులను అందించారు. ఈ నేపథ్యంతో ఈ విషయం పట్ల ప్రజలలో స్ఫూర్తిని నింపాలనే ఉద్దేశంతో చాలామందికి సామాజిక బాధ్యతను తెలియజేయాలన్న ఉద్దేశంతో ఆశ్రమ నిర్వాహకులు జూలై 17వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కౌన్సిలర్ గాజుల శివజ్యోతి పాల్గొన్నారు. కార్మిక నాయకుడు కుతుబుద్దీన్, కౌన్సిలర్ అంజీ, మాజీ సగర కార్పొరేషన్ డైరెక్టర్ మురళి, స్టీల్ ప్లాంట్ యునైటెడ్ ఫోరం కన్వీనర్ ఖలందర్, వేమూరి సూర్యనారాయణ రెడ్డి, జాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వివరాలను యూట్యూబ్ వీక్షకులు వీక్షించగలరు. శివజ్యోతి మేడం గారిని రావాల్సింది కోరుచున్నాను. అలానే మన అంజన్న గారు కౌన్సిలర్ అంజన్న గారిని కూడా రావాల్సిందిగా కోరుచున్నాను. అలాగే మన సగర్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మన ఉప్పర మురళి అన్న గారిని కూడా రావాల్సిందిగా సార్ గారిని రావాల్సిందిగా కోరుచున్నాను. అలాగే మన వేములపాటి సూర్యారెడ్డి అన్న గారిని రావాల్సిందిగా కోరుచున్నాను. మన మాతృభూమికి జన్మభూమికి ఏదైనా సేవ చేయాలని ఒక ఉద్దేశంతో ఒక సేవా సంస్థ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఆర్కే హెల్పింగ్ హ్యాండ్స్ అనే ఒక సేవా సంస్థ ఏర్పాటు చేసి వాళ్ళు మన గత 2 సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 11 ఆశ్రమాలకు నెల మన ఉదాహరణకి పింఛన్ కూడా ఒకరోజు అటు ఇటు లేటుగా వస్తుందేమో కానీ ఆర్కే హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ వాళ్ళు మనకు నిరంతరం క్రమం తప్పకుండా ప్రతి నెల 10వ తేదీ లోపలనే మన ఆశ్రమ అకౌంట్లకి వాళ్ళు జమ చేయడం జరుగుతుంది. కనుక ఆర్కే హెల్పింగ్ హ్యాండ్స్లో ఉన్నటువంటి అందరూ కాదు పెద్ద పెద్ద కోటీశ్వర్లు వ్యాపారవేత్తలు ఏమీ కాదు, అందరూ మన మాదిరే నిరుపేద మధ్యతరగతి వ్యక్తులే. అందులో జీవనాభివృద్ధి కోసం కువైట్, గల్ఫ్ ఇతర దేశాలు వలస వెళ్ళి ఎన్నో కష్టాలు పడుతూ కూడా తమకు వచ్చిన జీవితంలో సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా నెల కొన్ని ఆశ్రమాలకు వాళ్ళు సాయం చేసి వాళ్ళు ఆదుకుంటున్నారు. కనుక ఆర్కే హెల్పింగ్ హ్యాండ్స్ వాళ్ళందరూ కూడా ఈ నిండు నూరేళ్ల సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భవిష్యత్తులో ఇటువంటి ఆశ్రమాలకు మరింటికి వాళ్ళు సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్న ధన్యవాదాలు చేసి నమస్తే, థ్యాంక్ యూ. నా తల్లిదండ్రుల సమానులైనటువంటి పెద్దలు, వృద్ధులకు అందరికీ నా నమస్కారాలు. ఈ కార్యక్రమ నిర్వాహకులు రాజేష్ గారికి, ఈ వేదిక మీద ఉన్నటువంటి నా తోటి పెద్దలు, నా స్నేహితులకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, సమాజంలో మనం అందరం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో, అది మన మనవళ్ళు కావచ్చు, మన కొడుకులు కావచ్చు, మన అన్నదమ్ములు కావచ్చు, ఎన్నో కొన్ని రకాల చెడు వ్యసనాల వైపు ప్రయాణం చేస్తున్నారు. రాజేష్ లాంటి యువకుడు ఇట్లాంటి ఆశ్రమం పెట్టి వృద్ధులకు సేవ చేయాలా అని ఒక రంగాన్ని ఎన్నుకునే చూడండి, అది రాజేష్ని మనం చాలా హర్షించదగ్గ విషయం. బాగా చదువుకుంటే ఉద్యోగం చేయొచ్చు, బాగా డబ్బు ఉంటే వ్యాపారం చేయొచ్చు, పరిశ్రమ పెట్టచ్చు. ఏమీ లేక డబ్బు చదువు లేకపోయినప్పటికీ కూడా సేవ చేయొచ్చు అనేటువంటి ఒక తత్వాన్ని ఈరోజు మనకు అందరికి నేర్పిస్తున్నారు రాజేష్. అంటే ప్రొద్దుటూరు సమాజంలో ఉన్నటువంటి ఇంకా యువత రాజేష్ను అందరూ ఆదర్శం తీసుకోవాలా. రాజేష్ లాంటి భావజాలం తీసుకొని రాజేష్ ఓల్డేజ్ హోమ్ పోయినాడు, విష్ణువర్ధను ఇంకొక రంగం వైపు పోయినాడు. ఇప్పుడే ఫ్రెండ్స్ ఫౌండేషన్ నుంచి అక్కడ చూస్తే వాళ్ళు కార్మికులుగా పనిచేస్తూ వాళ్ళ వంతు కూడా సమాజానికి ఉపయోగపడతారు. అంటే సమాజానికి ఉపయోగపడాలంటే చదువు కాదు, మన ఆలోచన పదునుగా ఉండాలా అనేది ఈరోజు ఇలాంటి యువత అంతా మంచి కార్యక్రమాలతో మమ్మల్ని కూడా కొంత చైతన్యవంతులు చేశారని భావిస్తున్నాము. మేము కూడా దీంట్లో కొంత భాగస్వామ్యమై మా వంతు కూడా సహకారం అందిస్తామని తెలియజేసుకుంటూ, ఆర్కే హెల్పింగ్ ఫౌండేషన్స్ కానరాని దేవుడు. మనం అంటుంటాము ఏదైనా జబ్బు నయమైపోతే దేవుడా బాగా చేసినావు అని చెప్పి. ఈరోజు ఆర్కే ఫౌండేషన్ వల్ల మనం ఎక్కడున్నా చూడడంలే, కేవలం వాళ్ళ పేరు చూస్తున్నాము. అంటే కాన్ రాకుండా సాయం చేస్తున్నారు. ఆ సంస్థ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఆశ్రయ నిర్వాహకులందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా నా ముందర నిన్న అందరమ్మలకు నమస్కారము. వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి, సూర్యనారాయణ అన్నకు, మురళి అన్నకు, కలందర్ సార్ గారికి, అంజన్నకు, కుతుబుద్దీన్కి అందరికీ ఈరోజు మీ సమయాన్ని ఇక్కడికి వెచ్చించి వచ్చినందుకు చాలా సంతోషము. మదర్ తెరీసా వృద్ధాశ్రమం నంగనూరుపల్లె రోడ్లో ఉన్న మదర్ తెరీసా వృద్ధాశ్రమంలో ఈరోజు మనం ఇక్కడ సమావేశం కావడానికి ముఖ్యమైన కారణాలు 4. 1, రాజేష్ అనే ఒక అబ్బాయి తన ఆలోచన మేరకు ఒక వృద్ధాశ్రమం తన సొంతంగా నిర్మించాలని ఇక్కడ ఒక వృద్ధాశ్రమం పెట్టడము, అతన్ని పర్యవేక్షణ బాగుంటుందనే ఉద్దేశంలో ఇంకొక చోట ఉన్న వాళ్ళు కూడా అతని వెంట వచ్చి ఈరోజు ఇక్కడికి రావడం అనేది అతని యొక్క ఆ పనిని తెలుపుతాంది. అతనితో పాటు అతను ఒకడే కాకుండా విష్ణువర్ధన్ అనే అతను కూడా, నేను కూడా నీ పనిలో భాగస్తున్నైతాను, మనం కూడా నలుగురికి సేవ చేయాలా, మనం సేవ చేసే సమయం ఉన్నప్పుడు దాని టైం వేస్ట్ చేయకూడదని ఈరోజు ఇంతమంది వృద్ధులు అతను నమ్మి ఇక్కడి వరకు వచ్చినందుకు చాలా సంతోషము. ఇంకొక విషయం ఏంటంటే, నా దగ్గరికి, నేను ఒక లాయర్, నా దగ్గరికి చాలా మంది వస్తుంటారు, అమ్మ మా పిల్లలు డబ్బులు ఇవ్వడం లేదు, ఏమన్నా చేద్దామా అని. నేను ఒకటే చెప్తా, ఒక లాయర్గా, కేసు వేస్తాం, ముందు కేసు వేస్తే మెయింటెనెన్స్ కు డబ్బులు ఇస్తారు వాళ్ళు, నెల కోర్టుకు పోదాం, నేను ఫ్రీగా చేస్తా, మీరు రాండిమ్మా అంటే, వద్దులేమ్మా కోర్టుకు, స్టేషన్కు, కోర్టుకు, మా పిల్లోడు అందరి ముందు నా ఊర్పాలు ఎత్తాడు అంటారు. ఇది చాలా మంది దగ్గర ఒక 50 మంది ముసలోళ్ళ దగ్గర నుంచి నేను విన్న మాట ఇది. ఒక తల్లుల దగ్గర నుంచి, తండ్రులన్నైతే కొంచెం కఠినంగా ఉంటారు, సరేలేమ్మా వేస్తాం, వాడికి తప్పదులే, వేయాల్సిందే లేని. తల్లులు వేయనీయరు. ముఖ్యంగా ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ఎక్కువ మంది తల్లులే కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఒక మహిళలు ఒక 60 సంవత్సరాల తర్వాత వాళ్ళు శక్తి కోల్పోతారు. వాళ్ళు శక్తి కోల్పోయి ఇంటి పని చేయడం కోసమైనా కూడా, తన పని తను చేసుకోవడానికైనా, బయట వెళ్ళి సంపాదించడానికైనా వాళ్ళలో క్షీణత వచ్చేస్తుంది. 35 ఏళ్ళ నుంచి స్టార్ట్ అయితే 60 ఏళ్ళకు వాళ్ళలో ఏం మిగలదు. పిల్లలను పుట్టించి వాళ్ళని పెద్ద చేసి వాళ్ళు ఎట్లున్నారని ఈ దిగులు దీక్షతోనే వాళ్ళ వయసు అంతా అయిపోతుంది. 60 ఏళ్ళ తర్వాత వాళ్ళకి ఏం చూసుకోవడానికి ఉండదు. సో ఈ 60 ఏళ్ళకు చూసుకోవడము ఆ ఇంట్లో అత్తకు గాని, ఆ కూతురుకు గాని, ఆ కొడుకు గాని, కోడలకు గాని కష్టం అయిపోతుంది. కాబట్టి ఏం చేస్తారు, ఫస్ట్ భర్తకు కీ ఇస్తారు, మేము చేయలేను, నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతా అంటే స్టార్ట్ ఏడవుతుంది, బాగా చెయ్యాలా. ఎందుకంటే ఇక్కడ వచ్చిన పెద్దవాళ్ళందరికీ ఏదో ఒక 10 మందికో 20 మందికో రోజు మాట్లాడుతూ ఉంటారు. ఈ మాట్లాడేటప్పుడు ఈ ఒక పాయింట్ అనేది, ఒక టాపిక్ అనేది వీళ్ళ నిత్య జీవితంలో ఒకటైతే ఇలాంటి తగ్గుతాయేమో అని ఒక ఆశ నాకు అనిపిస్తుంది. కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా వృద్ధాశ్రమాలకు ఎట్లా హెల్ప్ చేయాలని మీరు అనుకుంటున్నారో, ఈ వృద్ధాశ్రమాలు తగ్గించడం కోసం కూడా మన వంతు కృషి. నేను చెప్తాను, వచ్చినప్పుడల్లా నా దగ్గరకు వచ్చే కేసులో ప్రతి కేసుకు ఎక్కడ సమస్య వస్తుందో వాళ్ళందరికి చెప్తా ఉంటా. దాదాపు 90 మంది వినరు, కనీసం 10 మంది అయితే వింటారు. ఆ 10 మంది న్యాయం జరుగుతుంది, మిగతా 90 మందికి న్యాయం చేయలేం. కాబట్టి పెద్దవాళ్ళు ఏదైనా చెప్తే అక్కడ కొంచెమన్నా వాళ్ళు వినగలుగుతారు. కాబట్టి ఏం చెప్తున్నా అంటే, ఇక్కడ ఈ హెల్పింగ్ హ్యాండ్స్ వాళ్ళు చేసేదే కాకుండా ఇంకా ఫ్రెండ్స్ అనే ఒక సొసైటీ వాళ్ళు 250 మంది కార్మికులు, వాళ్ళు ప్రతిరోజు 250-350 రూపాయలు తీసుకొని, జీతం తీసుకొని, పనికి తగ్గ వేతనం తీసుకొని, దాంట్లో కూడా వాళ్ళు వీళ్ళకి ఇస్తున్నారు అంటే వాళ్ళలో ఎంత దయాగుణం ఉందనేది అసలు వింటాంటేనే మాకు కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. అంటే అంత ప్రజలలో ఇంత మార్పు ఉంది, ఇంత దయాగుణం ఉందనే విషయము ఒక చోటికి పోతే గానీ తెలియదు మాకు కూడా. నేను కూర్చొని కేసులు ఫ్రీగా చేసుకొని ఏదో మనం పెద్ద ఉద్ధరిస్తామని అనుకుంటాం. నా చదువు నేర్పించింది వేరు, నా శక్తి, నా చర్మంటను వచ్చే డబ్బు ఇంకొక వ్యక్తికి ఇస్తున్నాము అనడం చాలా గొప్ప విషయం. కాబట్టి ఈ రోజు ఈ సందర్భంగా ఆర్కే హెల్పింగ్ హ్యాండ్స్ వాళ్లకు మరియు ఫ్రెండ్స్ సొసైటీ వాళ్లకు, ఇవన్నీ నిర్వహిస్తున్న మదర్ తెరీసా నిర్వాహకులకు అందరికీ చేతులెత్తి నమస్కారం పెట్టుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సభకు నమస్కారం, తల్లులకు వందనం. ఇవాళ సమాజంలో ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి పనులు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా రాజకీయ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు, సేవా దృక్పథంతో పనిచేసేటువంటి వాళ్ళు. అయితే నేను అనేటువంటి స్వార్థంతో జీవించేటువంటి మనుషులు సమాజంలో ఉన్నారు. దానికి ఉదాహరణ ఇంతమంది
ఈ ఒక ఆశ్రమంలోనే కాదు, చాలా వృద్ధాశ్రమాలు ఉన్నాయి ప్రొద్దుటూరులో, దేశంలో, రాష్ట్రంలో. వాళ్ళందరికీ కూడా సమాజంలో ఎవరో ఒకరు ఉంటారు, బంధువులు ఉంటారు, కొడుకులు ఉంటారు, మనవళ్ళు ఉంటారు. ఆ బాధ మాకు తెలుసు. అంటే ఆశ్రమంలో ఉండడానికి కాస్త షెల్టరు, ఒకే రకమైనటువంటి బాధలతో కూడినటువంటి వ్యక్తులు ఒక సమూహంగా ఉండడం అనేటువంటిది కూడా అది ఒక ఊరటనే అని భావిస్తాను నేను. ముఖ్యంగా ఏంటంటే ఏమైనా ఈ మధ్య కాలంలో కొంత అవేర్నెస్ పెరిగింది జనాల్లో. ఏదో పుట్టినరోజులకు అట్లాంటి సందర్భాల్లో కూడా తెచ్చి భోజనాలు పెట్టడము, ఈ రకమైనటువంటి సంస్కృతి ఒకటి వచ్చింది. అది సంతోషింపదగ్గ పరిణామమే. అయితే కార్మికులు అక్కడ కొంతమంది వాళ్ళ చేతనైనంత వరకు వాళ్ళ కుటుంబ పోషణ కూడా వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో కూడా వాళ్ళు సేవా దృక్పథంతో అక్కడ సర్వీస్ చేస్తూ ఉంటారు ఉచితంగా. ఆ మనస్తత్వము, ఆ ఆలోచన విధానం సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా అవసరం. మేము వచ్చేటప్పుడు పిల్లలు మాట్లాడుకుంటా ఉన్నారు, వాళ్ళ బాధలు వింటే మాకు బాధ కలుగుతుంది. అంటే సంతోషాలు అందరం పంచుకుంటాం, కానీ బాధలను పంచుకునేటువంటి వాళ్ళే తక్కువ. ఇప్పుడు యూత్గా ఉన్నటువంటి వాళ్ళు, యువత ముఖ్యంగా ఈ రంగంలో కృషి చేయడం అనేటువంటిది ఎక్కడో ఇప్పుడు ఇక్కడి నుంచి వలసపోయి వాళ్ళ జీవనాధారం కోసం వాళ్ళు జీవించేటువంటి వాళ్ళు కూడా వాళ్ళ సంపాదించిన సంపాదనలో కొంతవరకు ప్రయోజనం ఉండాలా, దానికి ఒక సార్థకత ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ సరుకులు పంపిస్తూ ఉన్నారు. ఈ ఒక సరుకులు, భోజనాలు ఏమాత్రం కొదవ లేకుండా ఏదో రకంగా మీకు అందుబాటులోకి వస్తుంది. ఇటువంటి సేవా దృక్పథంతోనే మదర్ తెరెసా, అందరికీ మదర్, ప్రపంచానికి తల్లి ఆమె. ఆమె పేరుతో ఆశ్రమం ఏర్పాటు చేయడం, ఆమెకు ఈ దేశ పౌరసత్వం ఆ దేశ పౌరసత్వం అనేది కాదు, ప్రపంచంలో ఎక్కడికైనా కూడా వితౌట్ పాస్పోర్ట్, వితౌట్ వీసా ఆమె వెళ్ళిపోవడానికి అవకాశం ఉన్నింది. యుద్ధాలు కూడా ఆపమంటే ఆపేటువంటి పరిస్థితి ఆమెకు ఉన్నింది. ఆ రకమైనటువంటి సేవా దృక్పథంతో వాళ్ళు ఎవరు ఏ కులానికి మతానికి సంబంధించినటువంటి వాళ్ళైనా కూడా చేయడం అనేటువంటిది గొప్ప భావన. భవిష్యత్తులో ఇలాంటి ఆశ్రమాలు కూడా లేకుండా ప్రభుత్వమే చిత్తశుద్ధితో అందరికీ కూడా షెల్టర్ కల్పించేటువంటి బాధ్యత కూడా తీసుకుంటే మన దేశం కూడా అభివృద్ధి చెందినటువంటి దేశం అవుతుంది. అలాగే ఎవరూ లేకుండా ఉండేటువంటి పరిస్థితి సమాజంలో ఉండదు. వాళ్ళు కూడా బాధ్యతగా మా వాళ్ళు అని దగ్గరికి చేరదీసుకునేటువంటి పరిస్థితి కూడా సమాజంలో ఉండాల. పండుగలు పబ్బాల సందర్భంలో పిల్లలు గుర్తుకొస్తారు. ఈ బాధ చూస్తే మాకు కూడా బాధ కలుగుతుంది. అంటే మేము సమాజంలో బాధ్యతగా ఉన్నటువంటి వాళ్ళు ఇలాగా మీ తల్లిదండ్రులకు, వృద్ధులకు అన్యాయం చేయొద్దు అని చెప్పడానికి కొంతవరకు ఇక్కడ ఉన్నటువంటి అనుభవాలు అవి మనకు పనికొస్తాయి. ఈ హెల్త్ పరంగా కూడా మీకు వయసు వస్తూ ఉంది, 40 సంవత్సరాలు దాటితే ఆరోగ్య సమస్యలు ఉంటాయి. మాకు కూడా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. హెల్త్ పరంగా ఉన్నటువంటి సమస్యలు కూడా మీకు ఉంటాయి. అవి అందుకోసమే పరిమాణం ముందున్నా కూడా ఎక్కువ తినలేరు, ఆ పరిస్థితి గమనిస్తాం. ఇలాంటి సమాజంలో ఒక ఆలోచనను రేకెత్తించే విధంగా ఇప్పుడు శివజ్యోతి మేడం ఉన్నారు. ఆమె చాలామంది పొద్దుటూరులో ఉన్నటువంటి మహిళలకు ఒక ఆదర్శంగా నిలుస్తారు. సేవ చేస్తూనే, కులమతాలకు అతీతంగా జీవిస్తానే సమాజంలో తన వంతు పని చేస్తూ వస్తూ ఉంది. అలా వృత్తిపరంగా కౌన్సిలర్గా బాధ్యతలు తీసుకొని చేయడం అనేటువంటి చాలా సంతోషం. మేడం గారు వస్తున్నారు అంటే మేము కూడా వచ్చినాము. అలాగే కుతుబుద్దీన్ అన్న కూడా ఆయన ఏ పార్టీలో ఉన్నా కూడా కార్మిక విభాగమే తీసుకొని కార్మికుల వైపు ఆలోచన చేయడం, సమాజానికి సంబంధించి ఒక మంచి విధంగా సమాజం రూపుదిద్దుకోవాలనేటువంటి ఆలోచన ఉన్నవాళ్ళు. ఈ నిర్వాహకులకు ముఖ్యంగా కొత్తగా పరిచయమైనటువంటి మిత్రులు చాలా తక్కువ వయసు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మంచి హృదయంతో ఇక్కడ పనిచేస్తూ ఉన్నందుకు, వాళ్ళ భాగస్వామ్యం ఉన్నందుకు, ఇంకా ఈ ఆశ్రమానికి మొన్ననే నేను వచ్చిపోయినాను ఓ రిపోర్టర్గా. ఆశ్రమంలో ఇంకా కొంత మీకు చేయూత ఇవ్వడానికి, సహకారం అందించడానికి కావాల్సినటువంటి సేవలు అందించేటువంటి వాళ్ళు కూడా సమాజంలో ఉన్నారు. ఆ వంతుగా నేను నా కృషి చేస్తానని మనస్ఫూర్తిగా
తెలియజేస్తూ విరమించుకుంటున్నాను. మదర్ తెరీసా సేవా సంఘం వారికి నా నమస్కారములు. అందరికీ ఉన్నటువంటి మా అమ్మలకి అందరికీ నా ధన్యవాదాలు. స్టేజ్ పై ఉన్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు ఆర్కే హెల్పింగ్ హ్యాండ్స్ వాళ్ళు కువైట్ వాళ్ళు ఎక్కడున్నారో ఏమో తెలియదు, కానీ మన విష్ణువర్ధన్ వారు మాత్రము ఈరోజు మన కళ్ళ ముందర ఎదురు ఉన్నాడు అనమాట. ఎందుకంటే ఎక్కడో వాళ్ళు ఇక్కడ వచ్చి మన వాళ్ళకు సాయం చేస్తున్నారంటే ఈయన వాళ్ళకి అసలు ఒకసారి మీరందరూ తప్పటితో ఒకసారి కోరుతున్నాను. ఎందుకంటే ఈయన కష్టం కోసం అక్కడ పోయి వాళ్ళ జీవనం సాగిస్తూ మన వృద్ధాశ్రమానికి కూడా ఈ సరుకులన్నీ మన తిండి సరుకులన్నీ పంపిస్తున్నారంటే వాళ్ళకు మర్చిపోకుండా మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి మనం. ఎందుకంటే మనం ఇక్కడ ఉండేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, కానీ అలాగా చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. కొంచెం డబ్బులు ఉన్నాయి కానీ ఇచ్చే గుణం కూడా ఉండాలి. ఎందుకంటే ఈయన ఈరోజు మన విష్ణువర్ధన్ అయితేనేమి, రాజేష్ గారు అయితేనేమి, సూర్యానంద్ అయితేనేమి, మురళీధనేమి, మా కుటుంబం అయితే, ఎందుకంటే మేమంతా ఒక రింగ్లో ఉండే వాళ్ళం మాత్రం అందరం కలిసిగా మేము కూడా. ఎందుకంటే ఇప్పుడు చూసినాం మా అక్కలందరూ ఒక మాట చెప్పినాడు ఇందాక, మా వంతు కూడా ఈ వృద్ధాశ్రమానికి నేను కూడా కొంచెం సాయం చేయాలనుకుంటున్నాను. ఖచ్చితంగా చేస్తానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రొద్దుటూరు నంగనూరుపల్లి రోడ్లో ఉన్నటువంటి ప్రొద్దుటూరు మదర్ తెరీసా సేవా వృద్ధాశ్రమం నందు ఆర్కే హెల్పింగ్ హ్యాండ్స్ వారు ఇచ్చేటువంటి నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమానికి ప్రతి నెల మనము ఒక మానవతావాదులు సంఘంలో పేరున్నటువంటి వ్యక్తులను పిలుస్తుంటాము. అందులో భాగంగా ఈరోజు మేడం 33వ వార్డు కౌన్సిలర్ శివజ్యోతి గారు కౌన్సిలరే కాకుండా అడ్వకేటు మరియు గృహిణిగా రాణిస్తూ నిజంగా సమాజంలో ఎంతో మానవతా హృదయంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మేడం గారు. ఎందుకంటే ఒక గృహిణిగా ఉండడము, ఒక అడ్వకేట్గా ఉండడమే కాకుండా కౌన్సిలర్ కూడా ఒక సునామీలో ఆమె ఒక కౌన్సిలర్గా అపోజిషన్ పార్టీలో గెలిచినారంటే ఆ వార్డులో ఎంతో సేవా కార్యక్రమాలు చేసింటే కానీ కౌన్సిలర్ గెలవలేరు. అలాగే వాళ్ళ భర్త ఎప్పుడు ఆమెకు తోడుగా అండదండలు అందిస్తున్నటువంటి కార్మిక నేత కుతుబుద్దీన్ గారు అన్నగారు కూడా ఎప్పటి నుంచో పరిచయము. ఆయన ఎప్పుడు కూడా పేద ప్రజల పక్షాన కానీ కార్మికులు కానీ ఏదైనా జరిగితే ముందుండి వాళ్ళకి ఏంటన్నా కావాల్సిన కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. అలాగే మన 41వ వార్డు గంజికుంట ఆంజనేయులు గారు కూడా అన్నగారు నాకు ఎప్పటి నుంచో దాదాపు 20 ఏళ్ళ నుంచి తెలుసు, మంచి మానవతావాది. అలాగే మనకు ప్రతి నెల నాతో పాటు అన్నగారు కూడా వస్తుంటారు, సగర కార్పొరేషన్ డైరెక్టరు మరియు ప్రొద్దుటూరు స్వర్ణకాల సంఘం అధ్యక్షులు మురళీధర్ అన్న గారికి, మరియు రాయలసీమ మీద మంచి పట్టున్నటువంటి వ్యక్తి కవి కలందర్ సార్ గారు కూడా ఈరోజు రావడము చాలా శుభపరిమాణం. నమస్కారం సార్, మీలాంటి పెద్దలు ఈ కార్యక్రమం రావడము, ఈ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా తరపున, ఇక్కడ ఉండే వృద్ధుల తరపున, రాజేష్ తరపున, ఈ ఆశ్రమం తరపున ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఇక విషయంలోకి వస్తే ఆర్కే హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ వాళ్ళంతా ఇక్కడ ఉన్నటువంటి వారి పేదలకు, ముస్లిం పేద వృద్ధులకు కానీ ఎవరికి పరిచయం ఉన్న వ్యక్తులు కాదు. వాళ్ళు కూడా ఇక్కడ జీవనోపాధికి ఇబ్బంది కలిగి కువైట్ ఇతర దేశాలకు వెళ్ళి ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళ కుటుంబాలను పోషించుకోవడం కోసము జీవనోపాధి నిమిత్తం అక్కడికి వెళ్ళి వాళ్ళు ప్రతి నెల కొంత డబ్బును ప్రోగు చేసి రాష్ట్ర వ్యాప్తంగా 11 ఆశ్రమాలు, మన జిల్లా వ్యాప్తంగా 5 ఆశ్రమాలు, అందులో ప్రొద్దుటూరులో 2 ఆశ్రమాలకు నిత్యము ప్రతి నెల క్రమం తప్పకుండా 20,000 రూపాయలు నిత్యావసరాలు పంపిణీ చేయడం అనేది చాలా గొప్ప విషయము. ఈ కార్యక్రమాన్ని ముందుండి మీకోసం సేవా సమితి అధ్యక్షులు విష్ణువర్ధన్ గారు ప్రతి నెల క్రమం తప్పకుండా కూడా అన్నగారు వచ్చి కార్యక్రమం చేయడము చాలా గొప్ప విషయము. ఆర్కే హెల్పింగ్ హ్యాండ్స్ ప్రతి ఒక్క కుటుంబ సభ్యునికి, వారికి వారి కుటుంబానికి ఆరోగ్యాలు ఉండాలని, వాళ్ళ ఆర్థికంగా ఇంకా ముందుకెళ్ళి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని, ఆ భగవంతుడు వాళ్ళకి ఆశీస్సులు కావాలని, భగవంతుడి ఆశీస్సులు మరియు ఇలాంటి వృద్ధుల యొక్క ఆశీస్సులు, ఇక్కడికి వచ్చేటువంటి అతిథులు కూడా వాళ్ళు కూడా ఈ ఆశ్రమం విషయంలో కొన్ని విషయాలలో చూసి ఇంకా ఇక్కడ కొన్ని అవసరాలు ఉన్నాయి, అవసరములలో వాళ్ళు కూడా కొద్దిగా వాళ్ళ ఆపన్నహస్తం అందించి ఇక్కడ ఉండే వృద్ధులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రతి ఒక్కరూ మంచి మనసుతో ముందుకు రావాలని కోరుచున్నాను. అలాగే ఈ ఆశ్రమం రాజేష్ కూడా ఒక మనవన్లాగా, ఒక కొడుకులాగా, ఒక ముని మనవన్లాగా ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకు ఎటువంటి కష్టం రాకుండా దాతల సహాయంతో దాతలు వచ్చినా రాకుండా తన వంతుగా తన ఫ్రెండ్స్ కానీ ఇంకొకరితో కానీ ప్రతి నెల ప్రతిరోజు వాళ్ళకి ఎటువంటి ఆహారానికి కానీ ఆరోగ్యానికి కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చేయడం కూడా చాలా గొప్ప విషయము. రాజేష్ కూడా పెద్ద వయసు ఉండే వ్యక్తి కూడా కాదు, చిన్న వయసే, తక్కువ చదువుకునే కూడా గొప్ప మనసుతో ఈ విధంగా వృద్ధులను చేరదీయడం అనేది చాలా గొప్ప విషయము. ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించేటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై హింద్.